జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం చాలా అరుదు. ఇది ఎవరు కూడా మాట్లాడకపోవచ్చు. కేవలం మన హిందూ ధర్మ సంఘం నుండే మాట్లాడుతున్నాం. ఈ అంశం మీ అందరికీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, పండుగలు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడున్న యువత 30 సంవత్సరాలు దాటినా కూడా అమ్మ నాన్నలపైన ఆధారపడి ఉన్నారు. పెళ్ళిడు వచ్చినా పెళ్ళి చేయట్లేదు. పెళ్ళి కాకముందే ప్రెగ్నెన్సీ అవుతున్న యువత. ఇంకా ఏంటంటే, మన హిందువులు అందరం ఏకమై ఉన్నామంటున్నాం, కానీ పని అయితే జరగట్లేదు. కారణం ఏంటో నాకు తెలియదు. నేను మాట్లాడేది పూర్తిగా వినండి. విన్నప్పుడే మీరు ఏం అనుకుంటున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఓకే, పండుగలు ఏమైపోయినాయి అంటే, పండుగ చేసే సమయాన్ని చేయకుండా తర్వాత చేయడము, అప్పుడు ఇంకో పండుగకి ఇబ్బంది లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆషాఢంలో బోనాలు చేయాలి. ఓకే, ఆషాఢం మొత్తంలో మీరు బోనాలు కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఆషాఢం అయిపోయాక శ్రావణం వస్తుంది, శ్రావణంలో కూడా బోనాలు చేస్తారు. కాన్సెప్ట్ని కూడా మనము తుంగలో తొక్కేస్తున్నాం. అరే చుట్టాలు వచ్చిరు, చుట్టాలకు మటన్ పెట్టకపోతే ఎట్లుంటుంది, చికెన్ పెట్టకపోతే ఎట్లుంటుంది, ఈ ఒకసారి అయితే నెక్స్ట్ ఇయర్ మనం శ్రావణంలో కాకుండా ఆషాఢంలోనే బోనాలు చేద్దాం, ఇట్లా అనుకొని ఆ ఒక ఇయర్ని మనం శ్రావణం పాటించకుండా వదిలేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా సేమ్ అదే. అయితే పండుగలు ఎప్పుడు చేయాలో అప్పుడే చేద్దాం. ఎవరి కోసమో లేకపోతే ఇంకోరి కోసమో ఏం లేకపోతే మన దగ్గర విధానంలో యాప కొమ్మలతోని తోరణాలు కట్టుకుంటూ అంటే మన గల్లీకి సంబంధించిన తోరణాలు కట్టి మనం మన పండుగని నిర్ణయిద్దాం. మన పండుగని మనం హ్యాపీగా చేద్దాం. ఇక్కడ ఏదో లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాం పండుగ? ఆషాఢంలోనే బోనాలు, అమ్మవారికి బోనాలు సమర్పించుకుందాం. తద్వారా నెక్స్ట్ వచ్చే శ్రావణంలో ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే నీసు తినొద్దనుకుంటున్నారో, ఎవరైతే మద్యం తీసుకోవద్దనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ శ్రావణంలో ఎంతో మంది భక్తులు, మన హిందువులు మాంసాహారం తినకుండా ఉంటారు. వాళ్ళని కూడా మనము ఈ ఆషాఢంలో చేయాల్సిన పండుగని శ్రావణంలో చేసి అనవసరంగా వారితోని మాంసాహారం తినిపించే పనిలో మనం ఉంటున్నాం. అంటే ఈ యొక్క కార్యక్రమం ఎక్కడి నుంచి తయారైందంటే, మన గుడి దగ్గర చేసే బోనాలకి కొన్ని వ్యవస్థ లోపిస్తుంది అన్న ఉద్దేశంతో, అంటే ఎగ్జాంపుల్గా లైటింగ్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, ఇంకా డప్పులు కొట్టే వాళ్ళు లేరు. ఇట్లాంటిది ఏదో మనకు లోటు కనిపించడం, ఆ లోటుని తీర్చుకోవడానికి మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన పండుగ వాతావరణంలోనే చేద్దాం. అది లేదు ఇది లేదు అని మనం పండుగ చేస్తాము అని అనుకుంటే ఇది మనంతలో మనం మన హిందూ ధర్మంని తుంగలో తొక్కేస్తున్నామని అర్థం. ఉన్న దాంట్లోనే సర్దిపుచ్చుకొని మనం ముందరికెళ్దాం. యాప కొమ్మలతో తోరణాలు కట్టుకుందాం, లైటింగ్ లేకపోతే మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటాం. ఏదన్నా ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, ఏ పండుగను అదే సీజన్లో చేయండి, అదే సమయంలో చేయండి. గణేష్ ఉత్సవాల గురించి కూడా నేను ఈ టాపిక్లో మాట్లాడతా. గణేష్ ఉత్సవాలు దేనికోసం ప్రారంభించారు తెలుసా? కంప్లీట్ ఒక గ్రామం మొత్తము ఒక దగ్గర గణేషుని స్థాపించి అక్కడ పూజలు, దేవునికి కావాల్సిన కీర్తనలు, దేవునికి భజన, ఇవన్నీ కూడా మనం అక్కడ చేసుకోవాలి. అంటే ఊరు మొత్తం కలిపి చేసుకోవాలన్న ఒక స్టాండ్ పైన బాల్ గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, గల్లీలోనే కుటుంబాలుగా విడిపోతున్నాం, గల్లీలోనే కులంగా విడిపోతున్నాం, గల్లీలోనే ఫ్రెండ్స్ అసోసియేషన్గా విడిపోతున్నాం. ఇది కాదు, మనం చేయాల్సిందే చెయ్యండి. మీరు ఉంటున్నటువంటి ఒక కిలోమీటర్ సర్కిల్ చూసుకోండి, కిలోమీటర్ సర్కిల్లో ఒకటే విగ్రహం పెట్టండి. అది 11 డేస్కి తీయండి. 11 డేస్ వరకు మంచి ఆలోచనతోని, మంచి భక్తితోని ఆ మహాగణపతిని ప్రార్థించి మీరు ఆశీస్సులు పొందండి. అలా చేయండి. కానీ గల్లీకి ఒకటి పెట్టేసి నా గల్లీ గణేశుడు పెద్ద, నీ గల్లీ గణేశుడు పెద్ద అనేది పక్కన పెట్టేసి మీరు చేయాలనుకుంటున్నది నీట్గా చేయండి. గణేష్ ఉత్సవాలలో కూడా కొన్ని లక్షల రూపాయలు మనం వృధా చేస్తున్నాం. డెకరేషన్ కానో, లేకపోతే సెట్ అనో, లేకపోతే ఇంకా ఏదో కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఒక గణేశుడు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసో తెలియదు.
ఎంత పెద్ద గణేశుడైనా కూడా మా అంటే 5,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదు. దానికి 50,000, 80,000 అట్లా పెట్టి కొంటున్నాం. సరే, ఇది ఉపాధి అనుకుందాం, ఒకరి పనిని మనము హెల్ప్ చేస్తున్నాం అనుకుందాం. కానీ అంత పెద్ద గణేశుడు మనము తీసుకొచ్చేటప్పుడు చెయ్యి ఇరుగో లేకపోతే ఇంకా కిరీటం ఇరుగో ఏవో జరుగుతున్నాయి. వీటన్నిటికి అనర్థం అంటారు. అవి జరుగుతున్నాయి అంటే మనకు కీడు జరగబోతుంది అని అర్థం. అందుకనే ఒక 9 ఫీట్ల సైజ్ అంత గణేశుని తెచ్చుకొని 9 ఫీట్లు అయితే మీకు ఆల్మోస్ట్ మీ ఏదైతే షెడ్ వేస్తారో ఆ షెడ్లో బ్రహ్మాండంగా అంటే మంచి లుక్లో కనిపించే గణేశుడు మనకు కనిపిస్తాడు. ఎంత భారీ గణేశుని తెచ్చినా అదే పూజలు చేస్తాము, చిన్నగా ముద్దుగా ఉన్న గణేశుని తెచ్చినా అదే పూజలు చేస్తాం. సో మనం చేయాల్సింది దేవునికి అంటే పూజ, మరియు మనం ఆ రోజున ఎన్ని రోజులైతే గణేశుని పెడతామో అన్ని రోజులు ఆయన నామజపం చేస్తూ ఆయన శ్లోకాలు పాడుతూ ఆ యొక్క వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. దయచేసి గణేష్ ఉత్సవాలు ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటికైనా మీ గల్లీలలో పెట్టే గణేష్లని చాలా మటుకు విరమించుకోండి. ఒకటే దగ్గర పెట్టండి. అక్కడ పెట్టినప్పుడు ఖర్చు ఏమవుతుంది, లెక్కలు మీ అందరికి తెలుస్తాయి. బస్తీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ వస్తుంది, ఇంత అవుతుంది. రేపటికి మీ చిన్న పిల్లలు కూడా రేపు చేసే గణేష్ ఉత్సవాలని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. చిన్న పిల్లల్ని పెట్టుకొనివ్వండి, చిన్నగా పెట్టుకొని 2 డేస్కో 3 డేస్కో తీస్తుంటారు కదా, వాళ్ళని పెట్టుకొనివ్వండి. కానీ 11 డేస్ 9 డేస్ 11 డేస్ పెట్టే వాళ్ళు మటుకు దయచేసి ఒక దాటికి వచ్చి ఒకే దగ్గర పెట్టి మీరు 11 డేస్ పెడితే 11 డేస్ అన్నదాన కార్యక్రమం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ వాడవాళ్ళు, ఒకసారి ఆ వాడవాళ్ళు, ఒకసారి ఈ కమ్యూనిటీ వాళ్ళు, ఒకసారి ఆ కమ్యూనిటీ వాళ్ళు, అట్లా ప్లాన్ చేసుకొని చేయండి. ఎంత సంబరంగా ఉంటుంది. పండగ వాతావరణం తయారు చేద్దాం. పండగ వాతావరణాన్ని మనం సృష్టించాల. అప్పుడే మతాలు మారడం కానీ లేకపోతే అన్య మతస్థులే మంచిగా అభివృద్ధి అవుతున్నారు అనేది మనకు ప్రతి ఒక్కడు వచ్చి చెప్పడం మానేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పండుగలు అయిపోయినాయి. ఇక యూత్ గురించి వద్దాం. యూత్ ఏం చేస్తున్నది, 30 సంవత్సరాలు వచ్చినా కూడా అమ్మ నాన్న పైనే ఆధారపడి ఉంటున్నారు. అమ్మ నాన్న ఈరోజు పని చేస్తున్నారు, వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చినా కూడా అప్పుడు కూడా పని చేస్తున్నారు. అంటే మీరు ఏం చేయాలి, 30 సంవత్సరాలు అంటే మీకు 18 సంవత్సరాలు రాగానే మీరు మీ సొంతంగా మీ కాళ్ళపైన నిలబడడానికి ప్రయత్నం చేయాలి. పార్ట్ టైం జాబ్ చేస్తారా, లేకపోతే ఇంట్లో ట్యూషన్ చెప్తారా, లేకపోతే మీకు ఇంట్లో ఏమైనా బిజినెస్ అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా మీ ఫ్రీ సమయంని. అట్లా 18 సంవత్సరాలు దాటంగానే మీ యొక్క నాలెడ్జ్ రావాలి. ఇట్లా వస్తేనే మనము మన ధర్మం పట్ల నిలబడతాం. లేదనుకోండి 30 సంవత్సరాలు వచ్చినా కూడా మమ్మీ ఇదేమో అంట నాకు తెలియదు, డాడీ ఆయన ఫోన్ చేసిండేమో అంటుండు, డాడీ చందా అంట చూడండి. ఇట్లనే ఇంకా మనం ఏంటంటే మనకు అవగాహన రాదు, మన పిల్లలకి అవగాహన చెప్పము. వాళ్ళంతలా వాళ్ళు తెలుసుకునే రోజులు తీసుకురండి. మీ పిల్లల్ని మీరు ఖరాబ్ చేయకండి. బాబు కోసమో మీ పాప కోసమో మీరు ఎంత సంపాదించినా రేపు వాళ్ళకి ఎదిరించలేని ధైర్యం లేకపోతే అంతా గద్దలు ఎత్తుకుపోయినట్టు ఇతరులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. 30 years వచ్చే వరకు వారికి బాధ్యత ఇవ్వకపోతే 40 years వచ్చినా కూడా మమ్మీ డాడీ అని అమ్మ నాన్న అని మిమ్మల్ని ప్రతిసారి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. దయచేసి వారంతలో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేయడం అంటే 18 సంవత్సరాల నుంచే అవకాశం ఇవ్వండి. ఇంకొక విషయం కూడా, కన్న తల్లిదండ్రులు తమ పిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు సంపాదించుకొస్తే ఆ డబ్బుని కూడబెట్టి పెళ్లి చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే ఇంకా టైం ఉంది అనుకుంటుర్రా, ఇంకా ఎంజాయ్ చేయమని అంటుర్రా, ఏందో నాకు అర్థమవుతలేదు. పిల్లలకి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ సబ్జెక్ట్ అనేది పిల్లలు తెలియట్లేదు. కేవలం ఉన్న రోజులు తిన్నామా, తాగినామా, పడుకున్నామా అదొకటైతే నేర్పించగలుగుతారు. మరి ఆ ఒకటి కూడా ఎందుకు నేర్పిస్తారో నాకు అర్థమయ్యట్లేదు. జీవితం అంటే పుట్టడం, పెరగడం, మన జనాల మధ్యలో ఎలా బ్రతకాలో ఆ బ్రతుకు నేర్చుకోవడం, ఇతరులకి సహాయం చేస్తూ మనం సహాయం పొందడం, టైంకి పెళ్లి చేసుకోవడం, టైంకి పిల్లలు కనడం, రేపటి తరం కూడా ఒక మంచి బాటలో నడుస్తుందని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. చాలా చాలా న్యూస్ చూస్తున్నాను ఈ మధ్య. పెళ్లి కాలేదు కానీ ప్రెగ్నెన్సీ అయిపోతున్నారు, పెళ్లి కాలేదు కానీ నీచాలకు పాల్పడుతున్నారు యువత. వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. కనుక మనం ఆలోచన చేద్దాం, పెళ్ళి టైంకి చేద్దాం, వాళ్ళకి ఆలోచన తీసుకొద్దాం, తప్పటి అడుగులు వేయకుండా వారికి ఆలోచన తెప్పిద్దాం. వీలైతే తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
ఇవన్నీ చేసినప్పుడే మనం అనుకుంటున్నటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది. మన హిందూ ధర్మంలోనే ఎంతోమంది ఆడబిడ్డలు ప్రేమ వల్ల పడి మోసపోతున్నారు. ఒక ఆడది తానంతట తాను తప్పు చేయడానికి ముందుకు రాదు. కానీ ఈ తప్పులు చేసే అవగాహన ఇచ్చే ఆ వెధవ ఎవడైతే ఉంటాడో, ఆమె ఫ్రెండో, లవ్వరో, లేకపోతే దుర్మార్గుడో, దొంగనో, వాడి ఇచ్చినటువంటి ఆలోచనలను తీసుకొని తప్పటడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఆడబిడ్డ ఎప్పుడు కూడా తప్పు చేయాలన్న ఆలోచన ఉండదు. తప్పు చేసినా ఎంబటే ఇది తప్పు చేశానని గ్రహించి దానికి పశ్చాత్తాపం కూడా తీసుకున్న చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంటాయి. అయితే మన ఆడబిడ్డల వెనుక ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు, ఏ స్నేహం బాగుంది, ఏ స్నేహం బాగాలేదు, ఇవన్నీ గ్రహించాం. మన ఆడబిడ్డలతోని ఓపెన్గా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళతోని ఓపెన్గా మాట్లాడలేనప్పుడు ఎవడో వచ్చి సీక్రెట్గా మాట్లాడి ఆమె యొక్క ఏం అన్నీ కూడా మార్చేసే దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు, దుర్మార్గురాలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ తప్పుదారిలో పోతున్న వాళ్ళు ఇంకో 10 మందిని తప్పుదారిలో తీసుకోవాలని కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి నేను చెప్పే ఆ మాటలని మీరు విని మీరు కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. నేను ఫైనల్గా హిందూ ధర్మ సంఘం విషయానికి వస్తున్నా. హిందూ ధర్మ సంఘం అనేది హిందువులని కాపాడడానికి, హిందూ ధర్మంని కాపాడడానికి స్థాపించినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా మనం చేసేది హిందువుల నుండి సేవలు పొందాలి, ఆ హిందువులకే సేవలు అందించాలి అన్నదే ఈ హిందూ ధర్మ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజు వరకు మనం హిందూ ధర్మ సంఘం గూగుల్ ఫారం ఒకటి పెట్టడం జరిగింది. అది ఫిల్ చేయడానికి ఎందుకు మీరు భయపడుతున్నారో నాకు తెలియట్లేదు. అంటే మీ సంఘం వాళ్ళ, మీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడతారనుకుంటున్నారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడతామనుకుంటున్నారా? ఈ సంస్థలో కేవలం మీరు మీ పేరు, మీ వాట్సాప్ నంబర్, మీ ఏరియా పిన్ కోడ్ మాత్రమే ఇస్తున్నారు. మిగతా ఏ డీటెయిల్స్ కూడా మనకు అవసరం లేదు. ఐడెంటిటీ కోసం క్యాస్ట్ అడగడం జరుగుతుంది. ఐడెంటిటీ ఉండాలి కాబట్టి క్యాస్ట్ అడగడం జరుగుతుంది. మీరు క్యాస్ట్ అడుగుతున్నారని మళ్ళీ క్యాస్ట్ పరంగా మనం ఏదో చేస్తున్నామని అనుకోవద్దు. ఇప్పుడు హిందూ ధర్మ సంఘం ఈ గణేష్ చవితి వస్తే 1 year కావస్తుంది. లాస్ట్ ఇయర్ గణేష్ చవితికి మనం ప్రారంభించినాం 2024లో. మరి 2025 గణేష్ చవితి వచ్చే వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మామూలుగానే ఉన్నారు, మన వీడియోస్ మామూలుగానే ఉన్నాయి, మన వాట్సాప్ గ్రూప్లు మామూలుగానే ఉన్నాయి. జిల్లాకి 1,00,000 మంది హిందువులు ఉంటారు. 33 జిల్లాలు వేసుకుంటే 33 లక్షలు. ఒక జిల్లాకి 1,00,000 మంది హిందువులు వేసుకుంటే 33 లక్షల హిందువులు ఉండాల్సింది. 300 హిందువులు కూడా హిందూ ధర్మం సంఘం పట్ల గూగుల్ ఫారం నింపలేదు. మీరు నింపకపోయినా మీకు సేవ చేయడానికి అయితే ఖచ్చితంగా మేము ఉన్నాం. ఎలాగైనా రేపు నింపుతారన్న నమ్మకం ఉంది. మేము చేసే పనిని ప్రతిదీ మీరు గ్రహించండి, ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పినటువంటి ఒక పండగని, అంటే చందాలు ఏదైతే మన హిందువుల పట్ల ఒక బాధాకరమైన విషయం. అది అంటే ఉన్నవాళ్ళు ఇస్తారు, లేనివాడు అప్పుడు అయ్యో చందా అడిగిరు, నేను అప్పు చేశాను ఇవ్వాలి అన్న సిచ్యువేషన్లో ఉన్న హిందువులు చాలామంది ఉన్నారు. వారి పరిస్థితిని కూడా తెలుసుకొని మనం చేస్తున్న పనులలో హిందువులను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. కిరాణా కొట్టు మరియు మీ సరిహద్దులో ఉన్న బిజినెస్ వ్యాపారులతోనే ఈ చందాల కార్యక్రమంని కూడా మనం రానున్న రోజుల్లో తీసుకుంటాం. మీరు ఏ పండుగ కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పండుగని హిందూ ధర్మ సంఘం నుండే నిర్వహిస్తాం. అది ఎలాగో మీ అందరికీ రానున్న రోజుల్లో తెలుస్తుంది. మీరు మీ జిల్లా పరంగా మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మంచి చేయాలి అని అనుకుంటారో ఆ రోజు నుండి మేము చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని అవే విషయాలను మీరు ఇతరులకు షేర్ చేస్తూ హిందూ ధర్మ సంఘంని అభివృద్ధి చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే, కానీ మాట్లాడిన కొద్దీ ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి. రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. మీరందరూ జిల్లాల వారీగా ఏకం కండి. నేను కోరుకునేది ఒకటే, ఒక జిల్లాకి 1000 మంది హిందువులు, అంటే ప్యూర్ హిందూస్. ఈ ప్యూర్ హిందూ అనేది ఎందుకు మాట్లాడినా అంటే, ప్యూర్ హిందూ అనేసరికి నాన్ వెజిటేరియన్ ఉండాలి, లేకపోతే మద్యపానం తీసుకోవద్దు, ఇంకా అగరా వగరా ఇవన్నీ అనుకుంటాం. నేను అలా ఏం కోరట్లేదు. మన హిందూ ధర్మ సంఘంలో పనిచేసే వ్యక్తి హిందూ అయితే సరిపోతుంది.
ఆయనకు కొద్దిపాటు లోక జ్ఞానం ఉండాలి. హిందూ ధర్మం ఎందుకు కాపాడుకుంటున్నాం, దానివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే దానిపైన అవగాహన ఉండాలి. అట్లాంటి వాళ్ళందరూ స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మన హిందూ ధర్మ సంఘంతో పనిచేయడానికి ముందరికి రండి. మనం చేసే పనులను కొంచెం మీరు నెమరేయండి, దానివల్ల మీకు తెలుస్తుంది. ఇంకా ఇంతటితో నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.